నిన్ను దేవుడు ఒక సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఆ ప్రవచనం మర్చిపోయి జీవించొద్దు. అందుకే 1 కొరింథీ 1:26 మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఈరోజు ఇదొక్క మాట గుర్తుపెట్టుకుంటే కూడా చాలు. మనం చాలా మంది పిలువబడలేదంట. చాలా మంది ఈరోజు భారతదేశంలో ఉన్న జనాభాలో పిలువబడిన వారు ఎంతమంది దేవుని చేత? ఎంతమంది? మనకన్నా ధనికులు ఉన్నారు, మనకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, మనకన్నా అందమైన వాళ్ళు ఉన్నారు, మనకైనా టాలెంట్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, మనకన్నా చాలా మంది ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ చోజన్ బై గాడ్. వారు దేవుని చేత పిలువబడలేదు. జ్ఞానులు పిలువబడలేదు, గొప్ప వంశం వారు పిలువబడలేదు. ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. చెప్పుకోండి, దేవుడు నన్ను పిలుచుకున్నాడు. పిలువబడిన పిలుపును చూడండి. ఇంతవరకు మీ పిలుపును మర్చిపోయి మీరు జీవించారని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకొని we surrender once again, we surrender our life to God. God wants to do. మెరుగు పెట్టిన అంబుగా దేవుడు నిన్ను చేశాడు. పదునైనటువంటి ఖడ్గముగా దేవుడు నిన్ను చేశాడు. వాడిగలిగిన ఖడ్గముగా చేశాడు నీ నోరును ప్రభు. నీలో దేవుడు మహిమపరచ ఉద్దేశిస్తున్నాడు. ఈరోజు చెప్తున్నాడు, నేను నీలో మహిమపరచడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నీ యొక్క దినములు వ్యర్థముగా గడపడం కోసం నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఏదో వ్యర్థంగా ఫోన్లో నీ టైం పాస్ చేయడం కోసం నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. అందుకోసం నేను రక్తాన్ని పెట్టి నిన్ను కొనుక్కోలేదు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, గాడ్ ఇస్ స్పీకింగ్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. పిలువబడిన పిలుపును జ్ఞాపకం చేస్తాను. అనేకులు పిలువబడాల. మనల్ని పిలుచుకున్నాడు. చాలా సందర్భాల్లో ప్రవచన మూలంగా మీతో దేవుడు మాట్లాడిండొచ్చు. వాక్యం చదువుతున్నప్పుడు మీ వ్యక్తిగత జీవితాలతో ప్రభు మాట్లాడించచ్చు. కళలు, దర్శనాల ద్వారా ప్రభు మీతో మాట్లాడిండొచ్చు. లేకపోతే మీ తల్లిదండ్రులు కూడా కొందరు బిడ్డల గురించి, వారి యొక్క వ్యక్తిగత జీవితాల గురించి కొన్ని ప్రవచనాలను విడుదల పరుచుండొచ్చు. లేకపోతే మీ తల్లిదండ్రులు కూడా సేవకు మిమ్మల్ని సమర్పించి ఉండొచ్చు. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. పిలువబడినటువంటి పిలుపు ఒక్కసారి సెక్యులర్ గా దేవుడు మన ఆస్తికి తీస్తాడు.